ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే ప్రస్తుతానికి బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి పర్చూరు అద్దంకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కనిపించడం లేదని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే స్థానికమైనటువంటి వ్యక్తులకు ఇస్తే అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా అభ్యర్థులకి ఒక సీటు ఇచ్చే సమయంలో స్థానిక అభ్యర్థులకి ఇస్తే వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఆ నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ఉంటారనేది ఒక పాతకాలం నుంచి చూస్తున్నటువంటి ఆనవాయితీ. అంతేగాని కొత్త వ్యక్తులను తీసుకొచ్చి ఇస్తే పరిస్థితులు ఇలానే ఉంటాయి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులు బాగా బాధపడుతున్నారు, చెవులు కొరుక్కుంటా ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మాట్లాడే నాయకుడైనా కూడా లేడు. ఇప్పుడు టీడీపీ ఉన్నటువంటి స్పీడ్కి కానీ టీడీపీ చేసినటువంటి పనులకు కానీ కౌంటర్ ఇవ్వడానికి కూడా నిలబడే పరిస్థితి వైఎస్ఆర్సీపీ దగ్గర లేదు. కారణం ఏంటంటే వీళ్ళు ఇన్ఛార్జీలకు ఉన్నప్పుడే అంత దారుణాతి దారుణంగా సాగించారా, అంత దారుణంగా ప్రవర్తించారా అనేది ప్రజలందరూ కూడా తెలిసినటువంటి విషయాలే. సరే, ఎంత వరకు వీళ్ళు హవాస నడిపారనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ముఖ్యంగా అద్దంకి పర్చూరు విషయానికి వస్తే ఇటీవల కాలంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అద్దంకి ప్రాంతానికి గుంటూరు నుండి ఒక వ్యక్తిని పాణి హనుమిరెడ్డి గారిని తీసుకొచ్చారు. ఆయన అతి దారుణంగా ఓటమి పాలయ్యారు. అంటే దగ్గర 25,000 మెజార్టీతోటి రవికుమార్ గారు గెలిచారు. అంటే 25,000 మెజార్టీతో ఈయన దారుణంగా ఓడిపోవడం జరిగింది. సో ఇది చాలా బాధాకరం. ఎందుకంటే అదేవిధంగా పర్చూరు కూడా దారుణంగా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. పర్చూరు ఎడం బాలాజీ గారు, ఈయన కూడా చీరాల ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. గతంలో ఒకసారి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి పర్చూరు నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. కానీ ప్రజలకు అందుబాటులో లేడు. ఇక్కడ హనుమిరెడ్డి గారు అందుబాటులో లేడు, అక్కడ ఎడం బాలాజీ గారు అందుబాటులో లేరు. కారణం ఏంటంటే వైఎస్ఆర్సీపీ బలమైన ప్రతిపక్షం కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది. అక్కడ ప్రతిపక్షమే లేదు. అదేవిధంగా ఒక బలంగా వాయిస్ వినిపించడానికి అసెంబ్లీలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ప్రజల మధ్యకి వెళ్ళడానికి కూడా ఎవరు సాహసించిన పరిస్థితి నేడు కనిపిస్తూ ఉంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ జిల్లాలో వీళ్ళు మాత్రం మరీ అసలు కంటికి కనిపించట్లేదు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చాలా బాధపడుతున్నారు. సో ఇట్లాంటి వ్యక్తుల్ని ఇవ్వటం వల్ల ఇదే జరుగుతుందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. ఎందుకంటే స్థానికులకి ఇవ్వటం వల్ల ఏంటంటే గతంలో ఎవరున్నా కూడా ఇక్కడ స్థానికులే ఉంటారు, కాకపోతే పక్క నియోజకవర్గం పోయి ఉంటుంది. అంతేగాని జిల్లాల అవతల రాష్ట్రాలు దాటి వేరే వాళ్ళని ఎవరినో డబ్బు ఉందని చెప్పేసి జనానికి డబ్బు పంచుతారనే ఒక అపోహతోటి వైఎస్ఆర్సీపీ మనం చేసినటువంటి ప్రయోగం ఏదైతే ఉందో, కొత్త వాళ్ళందరూ తీసుకురావటం, ఆ ప్రయోగం అనేది అట్టర్ ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. సో దీనివలన పార్టీ ఓటంతో పాటు ఉన్నటువంటి ఇన్ఛార్జీలు ఎవరైతే వాళ్ళు ఎవరు కూడా బయటికి రాని పరిస్థితులు అయితే కనిపిస్తారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, నాయకుల్ని ఆదుకునే నాయకుడు ఎవరు, ఆ నాదుడు ఎవరు, డైరెక్ట్గా పార్టీ అధిష్టానం వీరికి సహాయ సహకారాలు అందించగలదా, అది ఎంతవరకు సాధ్యపడుతుంది? సో పార్టీని ప్రక్షాళన చేయాలని అవసరం ఎంతైనా ఉంది. మరి ఒక గట్టి క్యాండిడేట్ని, గట్టి వ్యక్తుల్ని ఇప్పటి నుంచే స్థానికమైనటువంటి బలమైన అభ్యర్థుల్ని ఇప్పుడే నియమించుకొని ఆ వర్క్ చేస్తే నెక్స్ట్ ఎలక్షన్కి అంటే 2029 ఎన్నికలకి ఒక బలమైన అభ్యర్థిగా వాళ్ళు తయారవుతారు. అప్పుడు గెలుపుకి చాలా దగ్గరకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇది అద్దంకి పర్చూరు పరిస్థితులు. వీళ్ళు కనిపించట్లేదని మాత్రం బాగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు బాధపడతా ఉన్నారు.